75 ఏళ్ల వయసున్న 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకి పట్టడం, సిగ్గు లేకుండా అదే తిట్టినోడితో ఇవాళ మోడీ గారి బూట్లు నాకేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొడుకుని పచ్చి దగాకోరు అవినీతి పరుడు, నీ కళ్ళు కనపడవా చంద్రబాబు, నీ కొడుకు దోషేస్తున్నాడని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబుది తప్పుడు ప్రభుత్వం అని మాట్లాడాడు. ఇవాళ అదే చంద్రబాబు ఇంకా 25 ఏళ్ళు ఉండాలని చెప్పని చప్పట్లు కొట్టి మరి అసెంబ్లీలో చెప్తున్నాడు. అంటే ఎవరికన్నా రాజకీయ నాయకుడికి తిట్టిన నోటితో మళ్ళీ కాళ్ళు పట్టుకునే స్థితి రావటం, తిట్టిన నోటితోనే భజన చేసేటువంటి కార్యక్రమం రావటం అంటే ఇక మనిషిగా బతికి ఉండే అవసరమా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఈ దుర్మార్గాలకి కనీసం ప్రజలకి మాటిచ్చామేమనేటువంటి ఇంత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తామని చెప్పి ఇప్పటికి ఈరోజు సాయంత్రంకి 1,54,000 కోట్ల రూపాయలని అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని దిగిపోవాలి తక్షణమే అని చెప్పి ప్రజలకి క్షమాపణ చెప్పి వెంటనే ఈ ప్రభుత్వం దిగిపోవాలని